నమస్తే తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ అనే దొంగ నా కొడుకు ఇప్పటికైనా అర్థమైందా? తెలంగాణ ప్రజలనేటోళ్ళు ఎటువంటి వాళ్ళు ఎట్లుంటారనేది ఇప్పటికైనా అర్థమైందా? ఎలమ పోకట్టతోటి పోయినావు కదా, నీ పతనాన్ని నువ్వు కోరుకున్నావు కొడుక. నువ్వు చేపట్టి చిన్న పిల్లలు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారురా. ఈ పిల్లగాడు నా కొడుకే. నీ టీఆర్ఎస్ పార్టీలో నేను మంచి కార్యకర్తగా పనిచేసిన, నేను ఎక్కడ ఏ లాలుచి పడకుండా ఏం చేయకుండా నీతి నిజాయితీగా పనిచేసిర్రా. ఒక్కటి రెండు కాదు, కొన్ని 20, 30, 50 పేపర్లలో కనుక వేసిండ్రా. ఇది నేను ఒక్కసారి కూడా ఆదుకోలేను. నాకేమన్నా 20 లక్షల వైద్యమైన పర్లే శివ, నేను చేపిస్తా అని చెప్పి అన్న దొంగ దుర్మార్గుని నువ్వు. ఇక చూడు ఎన్ని పేపర్లో గిన్ని చేసిండ్రా. నేను చూసినావా? గిన్ని సార్లు నీ దగ్గరికి వచ్చిన నేను. ఒక్కసారి కూడా నీ కొడుకు కేటీఆర్ ఏమన్నాడు, నేను చేపిస్తా అని చెప్పి ఇక్కడ వరంగల్లో బహిరంగ సభ అప్పుడు పెట్టిపోతే నేను బాబుని తీసుకొని వచ్చి ఎక్కడ హైదరాబాద్ మన ఉస్మానియా నిమ్స్ హాస్పిటల్ అవన్నీ తిరిగి లాస్ట్కు నాకున్న యావత్ భూమి జాగాలన్నీ అమ్ముకున్నా. నేను ఈ దుస్థితికి వచ్చింది నా పరిస్థితి. నీకు ఇప్పటికైనా బుద్ధి సోయి రావాలి నీకు అసలు. ఇగో మేమేరా ఇది కేసీఆర్ మిమ్మల్ని అనేది ఏంటంటే, ఈ మూర్ఖత్వం ఆలోచనతోటి పోకుండా, మీరు మూర్ఖత్వం అనే ఆలోచనతోటి పోకుండా. ఎందుకంటే మీ పతనాన్ని మీరు కోరుకున్నారు. ఇలా తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో తెలుసా నీకు? కొడకానికి ఇంకా బుద్ధి ఎత్తలేదు. ఎందుకంటే ఎలమ పోకట్టతోటి పోయినావు. నీ అహంకారాన్ని ఎట్లా అనగదొక్కాలో కరెక్ట్ చెప్తారా. నా కొడుకు కనుక ఇలా చనిపోతాడు అనే రోజు కూడా నేను పదే ఒకటే కొనుక్కున్నా. కేసీఆర్ అనేటువంటి పార్టీ కానీ వాని కుటుంబం అంతం ఎట్లా కావాలనేది అనుకున్నా. కానీ ఆ దేవుడు అనేటువంటి అన్నీ చూస్తాడు, భగవంతుడు అన్నీ చూస్తాడు. పసి ప్రాణాల ఉసురు పోసుకున్నావు. ఎన్ని అరాచకాలు చేసినావు నువ్వు, ఎన్ని అవరోధ, అసలు చాలా దీనమైన పరిస్థితి గడిపిరా నీ పరిపాలన ఉన్నప్పుడు. జనము చిన్నపిల్లలు ఎంతోమంది, అసలు చిన్న పసి ప్రాణాలు, ఇన్ని ప్రాణాలు పోయినాయి చెప్పు. నీ హయాంలో, నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుస్తెలతాళ్ళు తెగిపోయినాయి. తాగుడికి బానిసలను చేసిన ఒక్కొక్కలను, యువత మొత్తం ఏ నౌకర్లు లేకుండా ఏం లేకుండా ఇంత దరిద్రంగా తయారు చేసినావంటే నీ అంత దుర్మార్గుడు. అసలు నీలాంటి వస్తాననుకుంటే తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనకపోతున్నావు. నాకు కూడా 2 కాళ్ళు నీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడే నరాలకు దెబ్బలు తాకుతాయి కొడుక. ఎంత అవస్థ. నాకు తీన్మార్ మల్లన్న నా 2 కాళ్ళు ఆపరేషన్ చేయించిండు, నా కొడుకుకు వైద్యం చేయించిండు. అదే నిన్ను నమ్మే బదులు ఇదే తీన్మార్ మల్లన్నను పోయినసారి నేను నమ్మేది ఉంటే నా కొడుకు ఇలా చనిపోకపోవు. నా కొడుకు లెక్క ఎంతోమంది ప్రాణాలను తీసుకున్నారు అన్న దుర్మార్గు. నేను ఎంతోమంది లాఠీ దెబ్బలు, లాఠీ చార్జీలు చేయించినావు. భూ కబ్జాల కాడ ఎన్నో దోపిడీలు, మానభంగాలు, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా చేసినావు. ఎంత దుర్మార్గం. ఇవాళ గమనిస్తున్నావు కదా. నీ బిడ్డ ఓ జైల్లో, 4 రోజులైతే నువ్వు జైల్లో పోతావు, నీ అల్లుడు జైల్లో పోతాడు, నీ కొడుకు నీ సడ్డగొని కొడుకు సంతోష్ రావు జైల్లో పోతాడు. అయినా నీకు బుద్ధి రాదుగా, నీకు సొయ్యి రాదుగా. ఎందుకంటే ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకో, 1 ఏళ్ళు నిన్ను చూపిస్తానంటే 4 ఏళ్ళు నిన్ను చూపిస్తానే. కానీ నీది నువ్వు చూసుకోలేకపోయినవరా దుర్మార్గుని. నువ్వు ఇంతమంది చెప్పిన విన్నావురా నువ్వు దుర్మార్గుడా. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆవేశం, ఆక్రోత్యం అని ఎట్లుంటుందో తెలిసింది కదా. ఇప్పటికన్నా సొయ్యి తెచ్చుకో. నువ్వు ఇంకా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రయత్నం చేయి. కానీ నీకు అవకాశం కూడా లేదు. ఇంకా 4 రోజులు అయితే నువ్వు జైలుకు పోతావు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. దొంగ మీడియాలని కేటీఆర్ ఎన్ని తయారు చేసినా, ఏం చేసినా, రేపటి రోజున తీన్మార్ మల్లన్న గెలుపును ఎవ్వడు ఆపడు. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలుసు. ఏమని తెలుసు అంటే, ఈ దొంగ నా కొడుకు 10 సంవత్సరాల పరిపాలన అయితే 9 సంవత్సరాలు పరిపాలించి లాస్ట్కి ఒక నౌకర్లు లేవు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. మీకు మాత్రం ఈ యావత్ తెలంగాణ ప్రజల ఉసురు దాగిపోతారు రాబోయ్ మీరు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ మీడియా ఎంతోమందిని పైసలు పెడుతున్నా. ఆ పైసలు పెడితే ఎన్నో పసి ప్రాణాలు బతుకురా, ఎన్నో పసి ప్రాణాలు. దుర్మార్గుని నువ్వు. ఎంత దరిద్రంగా తయారైన ఈ రాష్ట్రానికంటే అంత దరిద్రంగా తయారైన. నీకున్న కామన్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు గదే టైప్లో తయారైన. ఏ ఒక్కడన్నా సుఖంగా ఉంటాడరా మీరు? ఎవడన్నా సుఖంగా ఉంటాడా? మీరు చేసే పాపాలు మీ ఇంట్లో కుటుంబాలకు తాకుతాయి, మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు తాకే అవకాశాలు ఉన్నాయి. కొంచెమన్నా సొయ్యి తెచ్చుకొని ఇకనన్నా మారి మంచి పరిపాలన అందియండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేయకుండా పర్లే, కానీ ఈ లేని నిబంధనలు వేయకండి మీరు.
లేని నిందలు లేని ఉన్నాయి లేని అని చెప్పి సోషల్ మీడియా వాడెవడో వీడెవడో ఎవ్వడు చేయడు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాలలో కూడా చైతన్యపరిచిండు. ఆయనే ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాలలో ప్రతి ఒక్కోనికి ఒక వార్త అంటే ఎట్లుంటుంది, నిజం అనేది ఏముంటుంది అనేది తిరిగి ప్రశ్నించే అధికారాన్ని కల్పించింది తీన్మార్ మల్లన్న తెలియని వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పటికీ మీరు చేసే పనులు ఇకనన్నా కొంచెం మారితే బాగుంటుంది. ఇప్పటికైనా అదే పోకట, అదే అహంకారం, అదే బలుపు ఏడికెళ్ళి వచ్చిర్రబాయ్ మీరు. ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించారంటే చాలా దరిద్రంగా అందించారు మీరు. కాళేశ్వరంలో స్కాములు, మిషన్ భగీరథ స్కాములు ఎక్కడిచ్చిర్రా? పాత వాటర్ ట్యాంకులకు మీరు సున్నం వేసిర్రు, పాత నల్ల కలెక్షన్లకు ఒక నల్ల తెచ్చిపెట్టిర్రు పాత పైపులకి. మీరు చేసిన ఏమున్నాయిరా? మీ కింద ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతోమంది వాళ్ళు భార్య పిల్లల భూములు పుస్తలు గిట్లా అమ్మి వాళ్ళు అప్పులు కట్టలేక కొంతమంది సూసైడ్ చేసుకున్నారు తెలుసా. ఫస్ట్ ఏది మన ఈ శ్మశాన వాటికలలో వాళ్ళు కట్టించిన శ్మశాన వాటికల వాళ్ళనే ఫస్ట్ దాన సంస్కారాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చింది నీ ప్రభుత్వం ఉన్నప్పుడు. కేసీఆర్ నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పని చేసింది. ఇంతమంది పుస్తలు తెగిపోయినాయి. ఆ ఉసురా ఏమైనా ఉత్తగపోతా అనుకుంటున్నా? నీ బిడ్డకు తాకుతుంది, నీకు తాకుతుంది, నీ కుటుంబం మొత్తం ఫైనల్ వరకు ఎంత దరిద్రంగా అనుభవిస్తారో చూడును. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కానీ నువ్వు ఏం చేసినా కానీ నీ అంత దరిద్రమైన బతుకు ఎవ్వడు బతకడు రా బాయ్. ఇది మాత్రం రాసి పెట్టుకో. దీని నిలువు నిదర్శనం ఏంటంటే ఇగో నా కొడుకు రా బాయ్. ఇది నా కొడుకు ఫోటో, ఇది నా కొడుకు. ఇది ఈ చిన్న పిల్లగాన్ని ఈ చిన్న పిల్లగాన్ని పసి ప్రాణాన్ని మంచిగా నడిచే బాబుని చంపుకున్నవురా నువ్వు. ఇంత దుర్మార్గునివిరా నువ్వు. కొంచెమన్నా సొయ్యి ఉందా? ఇప్పటికన్నా మారండి రా బాయ్. ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో వైద్యం ఉండకపోయేది, స్కానింగ్ మిషన్లు ఉండకపోయేది. వాటి గురించి మాట్లాడితే ఎవడు మాట్లాడితే వాని మీద కేసులు పెట్టినావు. గోళీలు ఎంజిఎం హాస్పిటళ్ళల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే గోళీలు దొరకని దుస్థితిని తెచ్చినావు అంటే తెలంగాణ ప్రభుత్వం నువ్వేరా దుర్మార్గుడా. ఇలా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎవ్వరు పోయినా కానీ నీ క్యాంప్ ఆఫీస్లోకి వచ్చి కూర్చోాలంటే గద్దర్ అటువంటి వ్యక్తినే 3 గంటలు కూర్చోబెట్టినావు నువ్వు.